శాశ్వతంగా నిద్రపోవాల్సిందే అంతే. ఇంకా మళ్ళీ నిద్రపోయేది ఉండదు. ఇంకా అదే ఆ రోజు లాస్ట్ నిద్ర. ఇంకా మనం పడుకునే విధంగా అది కానీ పడుకుంటే అదే రోజు అదే లాస్ట్ పడుకోవడం. ఇంకా మళ్ళీ పడుకునేది ఏమి ఉండదు అనమాట. అర్థమవుతుందా? అది నువ్వు నిద్రపోయినా పని చేస్తుంటుంది, ఏడుస్తున్నా పని చేస్తుంటుంది, నవ్వుతున్నా పని చేస్తుంది, ఉపవాసం ఉన్నా పని చేస్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా అది మాత్రం జాగ్రత్తగా లోపలికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, లోపలికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, లోపలికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కానీ ఏమన్నా దానికి అవసరమా అంటే ఏమీ అవసరం లేదు. బట్టలు అవసరం లేదు, ఆహారం అవసరం లేదు, దేహం అవసరం లేదు, ఆకలి అవసరం లేదు, నిద్ర కూడా అవసరం లేదు. అన్ని దేహానికి ఏమేం కావాలో సమకూర్చి ఏమీ లేకోకుండా అది లోపలికి బయటకి తిరుగుతూ ఉంటున్నాను. దేహానికి అవసరమైనటువంటి విషయాలని చక్కగా నెరవేరుస్తూ, దేహాన్ని పోషిస్తూ, దేహంలో నివాసం ఉండి అది ఎక్కడింటి వచ్చిందో అక్కడికి చేరుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది నిన్ను బతికించే ప్రయత్నంగా. ఎక్కడింటైతే జారి పడ్డావో అక్కడికి వెళ్ళాలని పోరాటం చేస్తూ ఉంది. ఎవరితో? ఇంద్రియాలతో, గుణాలతో, మదాలతో, వ్యసనాలతో, కామక్రోధాలతో, అష్టమదాలతో, నవగ్రహాలతో, పంచభూతాలతో, పంచశక్తులతో, సంకల్పాలు 16,000 కోట్లు, వికల్పాలు 16,000 కోట్లు సైన్యాన్ని బయటికి తోలాలి. నేను నా ఇంటిలోకి ప్రవేశించాలి. దేహాన్ని దొంగలు పరిపాలిస్తున్నారు. దొర కిందున్నాడు, దొంగలు లోపలున్నారు. దొర కిందున్నాడు, దొంగలు లోపలున్నారు. ఎలా అయినా సరే రాత్రి మగుళ్ళు మేలుకోనైనా వీళ్ళు బయటికి పారదోలాలి అని చెప్పి లోపలికి పోతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ సైన్యం పెద్దది. మనసును పట్టుకుండే పోతే బుద్ధి ఊరకనే ఉండదు, బుద్ధిని పట్టుకోపోతే చిత్తం ఊరకనే ఉండదు, చిత్తాన్ని పట్టుకోపోతే అహంకారం ఊరకనే ఉండదు. సరే, ఇవి 4 కదా ఎక్కడ పట్టుకుందాము అనుకుంటే పంచభూతాలు ఊరకనే ఉండవు. సరే, ఈ 5 కదా పట్టుకుందామంటే విషయేంద్రియాలు ఊరకనే ఉండవు. సరే, ఈ 5 పట్టుకుందాం అనుకుంటే పంచశక్తులు ఊరకనే ఉండవు. సరే, ఈ 5 పట్టుకుందాం అనుకుంటే చమనమాదులు ఊరకనే ఉండవు. సరే, ఈ 5 పట్టుకుందాం అనుకుంటే పంచకోశాలు ఊరకనే ఉండవు. ఈ 5 పట్టుకుందాం అనుకుంటే పంచవాయువులు ఊరకనే ఉండవు. ఈ 5 పట్టుకుందాం అనుకుంటే పంచ ప్రాణాలు ఊరకనే ఉండవు. సరే, ఈ 5 పట్టుకుందాం అనుకుంటే 6 కామపదాలు ఊరకనే ఉండవు. 4 పట్టుకోకపోతే 5 మంది వచ్చారు. 5 మందిని పట్టుకోకపోతే 6 మంది వచ్చారు. 6 మందిని పట్టుకోకపోతే 7 మంది వ్యసనాలు వచ్చారు. 7 మందిని పట్టుకోకపోతే 8 మంది మదాలు వచ్చారు. 7 మంది పట్టుకోకపోతే 9 మంది గ్రహాలు వచ్చారు. 9 మందిని పట్టుకోకపోతే సంకల్పాలు 16,000 కోట్లు, వికల్పాలు 16,000 కోట్లు సైన్యం దండెత్తి వస్తా ఉంది. వాళ్ళని పారదోలే కోసము లోపలికి పోయి ఎలా అయినా సరే నా ఇంటి నా స్వాధీనం చేసుకోవాలి. ఈ ఇంటిలో ఉండి ఎన్నో ఇళ్లలో ప్రవేశించాను. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు కాదు, ఎన్నో 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు అయిపోయింది నేను పుట్టి. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు. నేను ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చానో, ఇక్కడి నుండి ఎక్కడికి పోతానో తెలియదు. తెలియాలంటే నా ఇంటిలోకి నేను ప్రవేశిస్తే నా ఊరు నేను చేరుకోవచ్చని ఇంట్లో ఉండే వాళ్ళని బయటకు తోలి నా ఇంటి లోపల నేను ప్రవేశించాలని గాఢంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కానీ 1000 మంది సభ బయటి మిందికి రావడం వల్ల, ద్వారాలు మొత్తం తెరిచి ఉండడం వల్ల శత్రువుల చేతిలో చిగిలిపోయింది బండి. బండి లేక వీడు బయట తిరుగుతూ ఉన్నాడు. బండి లేక వీడు బయట తిరుగుతూ ఉన్నాడు. బండిలో ఉండి కిందికి వచ్చాడు.
బండి ఎక్కే మార్గం తెలియటం లేదు. కిందకు పడిపోయిన వాడు బండి ఎక్కితే ఊరికి పోవచ్చు. కిందికి పడిపోయిన వాడు బండి ఎక్కితే ఊరికి పోవచ్చు. కానీ 8 అంగుళాలు మాత్రమే లోపలికి వెళ్తున్నాడు. లోపల దాకా వేసి దాన్ని ఏమంటారు, సింహాసనం వరకు వెళ్ళలేకపోతున్నాడు. తన సీటు వరకు వెళ్ళలేకపోతున్నాడు. 8 అంగుళాల దగ్గర దాకా వెళ్ళి తిరిగి వచ్చి 12 అంగుళాల్లో మళ్ళీ వచ్చి లయమైపోతుంది. బండి లేక ఎన్నో జన్మలకి కారణమవుతూ ఉన్నాడు. తన బండిని తన స్వాధీనం చేసుకోవాలి. తన బండిని తన స్వాధీనం చేసుకోవాలి అంటే గాలి తత్వంలో పుట్టినటువంటి మనసుని గాలిలోకి లయం చేయాలి. అర్థమవుతుందా? గాలి తత్వంలో పుట్టినటువంటి మనసుని గాలిలోకి లయం చేయాలి. అప్పుడు మనసు ఆకారం నశించి మనసు గాలిలోకి లయమవుతుంది. లయమైనప్పుడు మనసు ఆకారం లేకోకుండా అయిపోతుంది. మనసు ఆకారం ఒక్క లోపల ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు లేకపోయినావు అనుకో, నీ భార్య పిల్లలకు ఎవరు దిక్కుండరు, పోషించేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళు నిరుత్సాహాలు అయిపోతారు, నిరుపేదలు అయిపోతారు, అమాయకులు అయిపోతారు. అలాగే మన రాజ్యానికి రాజు లేకపోయాడు అనుకో, రాజ్యం అంతా అధోగతులు పాలైపోతుంది కదా, అయిపోతుంది. అలాగే రాజు మనసు దేహానికి, దొంగే రాజులా బతికేస్తావు. దొంగే రాజులా బతికేస్తూ ఉన్నాడు. ఈ మనసుని శ్వాసలేకి లయం చేయగలిగితే లోపలకు వెళ్ళే వాయువు ప్రాణవాయువే పరమాత్మ. అదే వాయువు నువ్వు. ఆ వాయువులేకి ఎప్పుడైతే మనసును కలుపుతావో లోపల ఉన్న ఇంద్రియాలు మొత్తం పడిపోతాయి. లోపల ఉన్న గుణాలు మొత్తం నిశ్శబ్దమైపోతాయి. లోపల ఉన్నటువంటి కామపదాలు మొత్తం ఖండించబడతాయి. లోపల ఉన్న అష్టమదాలు మొత్తం అరికట్టబడిపోతాయి. అప్పుడు దేహంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ నిశ్శబ్దం అయిపోతారు. శబ్దం అణిగిపోయి నిశ్శబ్దం అయిపోతారు. శబ్దం అణిగిపోయి నిశ్శబ్దం అయిపోతారు. ఇప్పుడు శబ్దంలో ఉని ఏం చిన్న అడాబడా, పక్కింటులు శత్రువులు అయితే కత్తి ప్రజలను గొడవ చేయొచ్చు, జయించవచ్చు, వాదించవచ్చు, గెలవచ్చు. ఎదిరింటోళ్ళు గొడవలు అయితే వాళ్ళతో గొడవ చేయొచ్చు, జయించవచ్చు, సాధించవచ్చు. ఊరులంతా శత్రువులు అయితే కత్తి పడుకుని చేసి శత్రువుని సంపచ్చు, గెలచచ్చు. కానీ 1000 మంది సైన్యం దొంగల దేహం లోపలే ఉన్నారు. ఆ నిత్యం గొడవ జరుగుతూనే ఉంది. అసలు ఆగదు. గొడవ లోపల జరుగుతానే ఉంది. ఒక క్షణకాలం కూడా గొడవ ఆగటం లేదు. ఇంత మరి దాన్ని ఎట్లా ఆపాలి? ఆ గొడవని ఎలా ఆపాలి? ఎవరు చూసుకొని ఇదంతా విరగలుగుతున్నారు? కామక్రోధాలు కానీ, అష్టమదాలు కానీ, నవగ్రహాలు కానీ, పంచభూతాలు కానీ, చనాదులు కానీ, ఇంద్రియాలు కానీ, విషేంద్రియాలు కానీ, గుణాలు కానీ, వర్ణాలు కానీ, ఇవన్నీ ఎవరిని చూసుకొని విరగలుగుతున్నాయంటే మనసును చూసుకొని విరగలుగుతున్నాయి. ఆ మనసుని నువ్వు పట్టుకున్నావంటే వీళ్ళంతా ఎక్కడోళ్ళక్కడ నిశ్శబ్దంగా అమ్మ అయిపోతుంది. అంటే వాడిని చూసే కదా వీళ్ళు విరుగుతుంది. ఆ మనసు ఉంది, కోరికలు కల్పిస్తుంది, మా కోరికలు నెరవేరుస్తుంది, మమ్మల్ని ఉపయోగించుకుంటుంది, మమ్మల్ని ఆడిస్తుందని మనసును చూసుకొనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మనసును చూసుకొనే గుణాలు పనిచేస్తున్నాయి. మనసును చూసుకొనే కామాలు పనిచేస్తున్నాయి. ఆ మనసుని ఎప్పుడైతే పట్టుకుంటావో ఎక్కడోళ్ళు అక్కడ నిశ్శబ్దంగా రాజానికి రాజు పోతే చాంద్రం రాజు బయటకు వేస్తారు. లేకుంటే అందరూ గమ్మడైపోతారు, నిశ్శబ్దం అయిపోతారు. అలాగే మనసుని, దేహాన్ని నమ్ముకొని ఉన్నటువంటి మనసును నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో ఇంద్రియాలు, కామపదాలు,
అష్టమదాలు, నవగ్రహాలు మొత్తం నిశ్శబ్దమైపోయి, శబ్దము అణిగిపోతుంది, శత్రుత్వము అణిగిపోతారు. శబ్దంలో రాక్షసుడు ఉండి నీ దేహాన్ని బలి చేస్తున్నాడు. నీ దేహం ఎప్పుడైతే నిశ్శబ్దం అవుతుందో, నిశ్శబ్దంలో నిరాకారాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. నిశ్శబ్దంలో నిరాకారాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. నిశ్శబ్దంలోకి వెళ్ళిన తర్వాత కోరికలు నశించిపోతాయి, ఆనందము హరించిపోతాయి. సుఖము లేదు, దుఃఖము లేదు, రోగము లేదు, భోగము లేదు, దేహము లేదు, దైవము లేదు, ప్రకృతి లేదు, పంచభూతాలు లేదు. అప్పుడు నువ్వు బ్రతికావా, చనిపోయావా? అంటే దాన్ని చనిపోవడము అంటే దేహం నుంచి వదిలిపెట్టి దేహాన్ని భూమిలో పాతి పెట్టడం కాదు. దేహంలో ప్రాణం ఉంటూ సహజ సమాధి స్థితి. చనిపోయిన వాడిని సమాధి చేస్తారు. సహజంగా సమాధిలో ఉన్నవాడు ఇంద్రియాలను ప్రభుత్వం జయించి పరమాత్మ యందు మనసు లయం చేసి సమాధి స్థితిలో ఉంటాడు. నిర్వికల్ప సమాధి. ప్రాణం ఉంటూ దేహాన్ని వదిలిపెట్టి దేహాన్ని చూస్తాడు, ప్రకృతి చూస్తాడు, దేహాన్ని శోధిస్తాడు, దైవాన్ని శోధిస్తాడు. మళ్ళా దేహంలోకి వెళ్తాడు, బయటికి వస్తాడు, దృశ్యాన్ని చూస్తాడు, లోపలికి పోతాడు, దేహాన్ని చూస్తాడు. ఆ స్థితిలోకి వెళ్ళాలి అంటే మనసును వాయువులో కలపాలి అని చెప్పాడు స్వామి. మనసుని వాయువులో కలపాలి. మనసు వాయువులో కలిసినప్పుడు మనసు ఆకారం కనిపించదు. ఇప్పుడు మనం సాధన చేసేవాళ్ళు కదా, సాధన చేసేవాళ్ళు కదా, ఇలా కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉంటాం. మనం ఒకానొకప్పుడు మనసు కోరికలు కొందరికి 2 నిమిషాలకు, కొందరికి 1 నిమిషానికి, కొందరికి 15 నిమిషాలకి, కొందరికి 20 నిమిషాలకి, కొందరికి అర్ధగంటకి, కొందరికి గంటకి మనసు నిశ్శబ్దం. అంటే మనసు వేగం తగ్గిపోయినప్పుడు మనసు శ్వాసలోకి లయం అవుతుంది. అయినప్పుడు ఎప్పుడు దాంట్లోకి ఇది కలసలేదు కాబట్టి ఎప్పుడైతే ఆ శ్వాసలోకి మనసు లయం అవుతుందో అప్పుడు లేదంటే ఇలా కూడా పడిపోయే అవకాశం. అదే మనసు ఉందనుకో ఇలా పడిపోనిస్తుందా? పడిపోనిస్తుంది. అది లేని సమయంలోనే, దేహాల్లో కోరిక లేని సమయంలోనే దేహం బెండ్ అయిపోవడం కానీ, దేహం పైకి లేచిపోవడం కానీ, దేహం కిందికి పడిపోవడం కానీ, విషయాలు గుర్తుకు లేకోకుండా అయిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మనసు వేగంగా వెళ్తున్నటువంటి మనసును శ్వాసలేక లయం చేసినప్పుడు బాగా సాధనలోకి వెళ్ళిన తర్వాత రెండు నిమిషాలు కానీ, 3 నిమిషాలు కానీ, గంట కానీ, 2 గంటల సేపు కానీ అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఇలా నిశ్శబ్దం నుంచి శబ్దంలోకి వచ్చేంత వరకు ఈ మధ్యలో జరిగే సమయం తెలియదు. నేను సాధన చేస్తున్నారా? అర్థం సాధన చేస్తున్నారా? ఈ నిశ్శబ్దంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళా శబ్దంలోకి వచ్చేంత వరకు మధ్యలో ఏం జరిగిందో తెలియదు. నిద్రపోయావా? తెలియదు.
ధ్యానంలో ఉన్నావా తెలియదు, ఆనందాన్ని అనుభవించినావా తెలియదు. అలా ఉండి దేహం ఇలా బెండ్ అయిపోతూ ఇలా పడిపోతూ ఉన్నట్టుండి మనకు వచ్చి ధ్యానంలోకి తిరిగి వచ్చింది నీకు గుర్తుకుంది, కానీ ఆ గతంలో ఏం జరిగిందో మనకు తెలియటం లేదు. తెలియాలి అంటే ఎరుకని శుద్ధ చైతన్యం అంటే ఎరుకని చేయాలి. ఎరుక లోపల విషయాన్ని తెలియజేస్తాము, లోపల జరిగే ఆనందాన్ని తెలియజేస్తాము, మనసు ప్రపంచాన్ని తెలియజేస్తాము. శుద్ధ చైతన్యమైన ఎరుక దేహాన్ని వదిలిపెట్టి ఇలా ఇహలోకాలని పరలోకాలని చర్చకాలని శక్తుల్ని ప్రపంచాన్ని ప్రకృతిని దేహాన్ని మొత్తం శోధించి ఎక్కడ ఏమి జరుగుతుందో చూసి మళ్ళా దేహంలో దాన్ని చూడాలి అంటే తల్లి గర్భంలో ఉండే స్థితిని మళ్ళీ పొందాలి. తల్లి గర్భంలో ఉండే స్థితిని మళ్ళీ పొందాలి. ఎప్పుడు? తల్లి గర్భంలో పెరిగే పిండానికి 9 వాకిళ్ళు బంధించబడి ఉంటాయి. అందుకనే అక్కడ నిద్ర లేదు, ఆకలి లేదు, చూపు లేదు, దాహం లేదు, ఏమీ లేదు. అలానే ప్రాణం లేదంటే ప్రాణం ఉంది, ప్రాణం ఉన్నా కూడా ఏమీ అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మకు సంబంధమై ఉన్నాం. ఆత్మకు కాకుండా పర అంటే అవతలకి సంబంధమై ఉన్నాం. పరమాత్మకి తల్లి గర్భంలో పెరిగే ఈ దేహానికి ఒక ఎండి తీగలాంటి అటాచ్మెంట్ ఉండి పరమాత్మని హృదయం నుంచి శక్తిని దేహం లోపలికి ప్రవేశింపచేస్తూ ఉంటుంది. ఆ శక్తిని మళ్ళా మనం పొందాలి అంటే ఇప్పుడు చర్చక్రాలని యాక్టివేషన్ చేయాలి. శ్వాసన దేహం లోపలికి పంపించగలగాలి. నవద్వారాలను బంధించాలి. బ్రహ్మద్వారం తెరిపించాలి. విశ్వశక్తిని దేహం లోపలికి పంపించగలగాలి. నీటిలో ఉన్న కరెంటుని మన సైంటిస్ట్ ఏ విధంగా తీయగలిగే, కరెంటు రూపంలో వెలుతురు రూపంలో బయటకు ఏ విధంగా లాగగలిగారు, ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఎనర్జీని దేహం లోపలికి పంపించగలగాలి. అప్పుడు ఈ దేహానికి నీరు అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, ఆకలి అవసరం లేదు, శ్వాస కూడా అవసరం లేదు. ఆ స్థితిలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, ఎవరు స్వామి ఎక్కడో చూసినట్టు 9 నవద్వారాలు బంధించగలిగావో, బ్రహ్మద్వారం ఎప్పుడైతే తెరవబడతావో అప్పుడు నీ దేహం నుంచి నువ్వు బయటికి రాగలవు. బయటికి రావచ్చారా? ఏమనుకోవద్దు. 9 నవద్వారాలు సాధన ద్వారా బంధించే మార్గం కనుక్కోవాలి. నువ్వు బంధిస్తే సరిపోతుంది. ఏదో ఒక ద్వారం నుంచి బయటకు వచ్చేసి దేహాన్ని వదిలిపెట్టి మన కొత్త దేహాన్ని మళ్ళీ అక్కడ బాల్యంలోను, బియ్యంలో, వృద్ధాప్యంలోని కాలం గడిపేస్తావు, మళ్ళీ జన్మకు సిక్కిపోతావు. అలా కాకుండా సాధన ద్వారా సులభంగా దేహం నుంచి బయటకు వచ్చే మార్గం గురువు ద్వారా తెలుసుకుంటారు. అందుకనే ఇంతకుముందు శిష్యులు ఏం చేశారంటే, నిజం తెలుసుకోవాలంటే గురువు ఎంటనన్నా ఉండాలంట, జంటనన్నా ఉండాలంట, లేకుంటే ఇంటనన్నా ఉండాలంట, లేకుంటే తెలియపడదు. అంటే గురువు ధర్మం తెలిసినటువంటి వాడు, గురువు తేజోమయుడు, గురువు ఆనందమయుడు. స్వామి బాగున్నావా?